ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో అగ్గిపుట్టింది. పదవుల పంపకాల విషయంలో నేతల మధ్య తేడా వచ్చింది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ రేణుక, ఆమె వర్గీయులు అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. జిల్లా మంత్రుల పెత్తనం పెరిగిపోవడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా మొండి చెయ్యి ఇవ్వడంపై నిలదీయాలని డిసైడ్ అయింది రేణుక వర్గం. వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మరోసారి అగ్గిరాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్ పదవుల్లో తన వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంపై సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన మొదటి ఏడాదిలో చేపట్టిన నామినేటెడ్ పదవుల్లోనూ రేణుక మనుషులకు ఎలాంటి పదవులు దక్కలేదు. అప్పుడే టీపీసీసీ, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తే మరోసారి ఇచ్చే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టు సమాచారం. కానీ తాజాగా చేపట్టిన కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల నియామకంలోనూ తాను ప్రతిపాదించిన వ్యక్తులకు పదవులు దక్కకపోవడంపై రేణుక గుర్రుగా ఉన్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుక బలమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకుని మొదటి నుంచి తన ప్రాబల్యం కాపాడుకుంటూ వస్తున్నారు. గతంలో ఏఐసీసీ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈమెకు ఇప్పటికీ సోనియా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. కాగా ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుకా చౌదరి ఖమ్మం సుడా చైర్మన్ పదవి కోసం తన వర్గం, సామాజిక వర్గం, అసలైన కాంగ్రెస్ నాయకుడి పేరును ప్రతిపాదించారట. కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గానికి చెందిన మరో నాయకుడికి ఆ పదవి దక్కడంతో రేణుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఖమ్మ కార్పొరేషన్ విషయంలోనూ ఆమెకు ఎదురుదెబ్బ తగిలిందట. రేణుక చెప్పిన నాయకుడిని కాదని వేరొకరికి కార్పొరేషన్ను కట్టబెట్టడము ఆమె అసంతృప్తికి మరో కారణంగా చెబుతున్నారు. పదే పదే అన్యాయం జరుగుతుండడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచిపోయిన నేపథ్యంలో రేణుక వర్గం అమీతుమీకి సిద్ధమైనట్టు టాక్. రేణుక ఆగ్రహానికి మరో కారణం మొన్న ఆ మధ్య ప్రకటించిన డీసీసీ జంబో కార్యవర్గం. 60-70 మందితో కార్యవర్గం ప్రకటించగా అందులో రేణుక వర్గానికి నామమాత్రపు పదవులే దక్కాయని చెబుతున్నారు. కీలకమైన పదవులు గాని, ఎక్కువ మందికి గాని అవకాశం దక్కలేదని రేణుక ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారం. ప్రతిసారి బట్టి వర్గానిదే పైచేయి కావడం, కొత్తగా కాంగ్రెస్ లో చేరిన మంత్రుల పెత్తనం పెరిగిపోవడము రేణుక వర్గానికి మింగుడు పడడం లేదట. దీంతో ఖమ్మం జిల్లాలో తన వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. కానీ ముఖ్యమంత్రి జిల్లా మంత్రులతోనే తేల్చుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. సంప్రదింపులైనా సర్దుబాటైనా 3 మంత్రుల దగ్గరే ప్రస్తావించాలని సీఎం సూచించినట్టు చర్చ జరుగుతోంది. సీఎం తీరుపైన రేణుక ఒకరిద్దరి దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో రేవంత్ రెడ్డికి అండగా ఉన్నానని, ఖమ్మంలో ఎవరు సహకరించకున్నా రేవంత్తో సభలు పెట్టించానని రేణుక గుర్తు చేశారట. ఇప్పుడు తన వర్గానికి అన్యాయం జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన చెందారని చెప్తున్నారు. అసలే ఫైర్ బ్రాండ్, ఆ పైన ఏఐసీసీలో చక్రం తిప్పే సామర్థ్యం ఉన్న నాయకురాలు. దీంతో రేణుక యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుందోనని జిల్లా కాంగ్రెస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో తన వర్గంతో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారని టాక్. గాంధీ భవన్లోని అమీతుమీ తేల్చుకునేందుకు రేణుక వర్గం సిద్ధమవుతున్నట్టు వినికిడి.